నవ్యాంధ్ర అభివృద్ధికి అన్ని విధాలా కేంద్రం సహకారం అందుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ఏపీని అభివృద్ధి కేంద్రంగా మారుస్తామన్నారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ రైలును ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ సత్వరం పూర్తి చేస్తామని సురేష్ ప్రభు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత రద్దీగా ఉండే విజయవాడ, హైదరాబాద్ మార్గంలో మరో సూపర్ ఫాస్ట్ రైల్ ప్రయాణికులకు అందుబాటులోకొచ్చింది. వారానికి 6 రోజులు నడిచే ఈ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ప్రారంభించారు. గుంతకల్లు, కల్లూరు మధ్య డబ్లింగ్ పనులు, కృష్ణపట్నం నౌకాశ్రయం వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు సైతం సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. త్వరలోనే విశాఖ, కాకినాడ నౌకాశ్రయాల వద్ద కూడా ఇలాంటి పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో పెడుతున్నట్లు సురేష్ ప్రభు తెలిపారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో 5 కొత్త రైలు మార్గాల సర్వేకు నిధులు మంజూరు చేయనున్నట్లు సురేష్ ప్రభు వివరించారు. అమరావతిలో మౌలిక వస్తుల కల్పనకు సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి సురేష్ ప్రభును కోరారు. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేసి రవాణా పరంగా 4 ప్రధాన నగరాల్ని అనుసంధానం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ is blessed with lot of big coastline and therefore providing multimodal logistic park is very important. Krishnapatnam multimodal logistic park on 142 acres with an investment of about 240 crores. The second one, which is going to come up in the constituency of my good friend Hari Babu, which is in Vizag Logistic Park, which is with an investment of 300 crores. And the third one, which is in Kakinada Logistic Park, which will be investment of another 300 crores. So this logistic park alone will make investment of about 1,000 crores. That's a company which is owned by the Railways Container Corporation of India. So therefore, this again will provide a huge impetus to development of ports, connectivity of port to the hinterland, and in the process, holistic development of the entire state as a whole. అదే మరి రైల్వే డిపార్ట్మెంట్, అదే మరి స్టేట్ గవర్నమెంట్స్ ఎంఓయూ చేసుకుని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి అన్ని రైల్వే స్టేషన్స్ కాదు, మోడర్న్ ఎయిర్పోర్ట్ గా తయారు కావాలి. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ గా తయారయ్యే రోజు వస్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి దానికి మన రాష్ట్రం నాంది పలుకుతాం. నేను మంత్రి గారికి ఒకటే చెప్పాను, మీరు ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండోది, మీకు వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి. మీ వినూత్నమైన ఆలోచనలు అమలు కావాలంటే ఏ రాష్ట్రం కూడా చేయలేదు. దానికి మొదటి స్థానంలో మేము ఉంటాం. మీరు చేయాల్సిన పనులు ఇక్కడ చేయండి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి. దాని తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా దీన్ని రిప్లికేట్ చేయొచ్చని కూడా వారికి నేను సజెషన్ ఇచ్చాను. విజయవాడ, సికింద్రాబాద్ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వారంలో 6 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఉదయం హైదరాబాద్లో బయలుదేరి విజయవాడ చేరుకుని సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్లే విధంగా ఈ సర్వీస్కు రూపకల్పన చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ తరలి రానున్న దృష్ట్యా వారికి ఎంతగానో ఉపయోగపడనుంది. చాలా మంచి నిర్ణయం. దీనివల్ల 2 రాజధానులకి, హైదరాబాద్కి, విజయవాడకి మధ్య మంచి ఒక అనుసంధానం కలుగుతుంది. ప్రజలకి, ఉద్యోగస్తులకి ముఖ్యంగా రాకపోకల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ట్రైన్ వేయడం అనేది చాలా హ్యాపీ అండి. మరి అందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్. అందరూ రైల్వేలో ప్రయాణించే వాళ్ళు కూడా ఈ మధ్య ట్రైన్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. కొత్త ట్రైన్ వేయడం అనేది ఒక గొప్ప విషయం.